అనన్య, కాంచన ఇద్దరు ఇంట్లో గొడవలు పుట్టించాలని శరణ్య, దర్శన్ దామినికిచ్చిన డబ్బులున్న బ్రీఫ్ కేస్ని కొట్టేసి అర్ధరాత్రి పూట ఆనందభైరవి గదిలో కబోర్డ్లో డబ్బుల బ్రీఫ్ కేస్ని పెడతారు అనన్య, కాంచన. ఇప్పుడు చూడమ్మా ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని అంటూ ఉంటుంది అనన్య. కాంచన ఊహించుకుంటూ ఉంటుంది. ఇంతలో దామిని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మా అని గట్టిగా అరవడంతో అందరూ హాల్లో పోగవుతారు. ఏమైందమ్మా అని లీలావతి అడుగుతూ ఉండగా, నాకిచ్చిన డబ్బుల బ్రీఫ్ కేస్ కనిపించట్లేదమ్మా అని అనగానే అందరూ షాక్ అవుతారు. డబ్బుల బ్రీఫ్ కేస్ ఏమవుతుందమ్మా అని లీలావతి అంటూ ఉండగా, ఎవరు కొట్టేశారో అని అంటూ ఉంటుంది దామిని. నీకు ఎవరిపైనైనా డౌట్ ఉందా దామిని? ఇంట్లో ఉన్న అందరి రూమ్లు చెక్ చేస్తే సరిపోతుంది. నీకు ఎవరిపై డౌట్ ఉంది అని అనన్య ఏమీ తెలియనట్టే దామినిని అడుగుతుండగా, దామిని ఆనందభైరవి వైపు వేలు చూపిస్తుంది. ఆనందపై డౌట్ ఉంది అని చెప్పగానే దర్శన్ ఒక్కసారిగా దామిని అని గట్టిగా అరుస్తాడు. ఆనంద దర్శన్ని కూల్ చేస్తూ, పర్లేదు అందరి గదులు చెక్ చేయండి అని అంటూ ఉంటుంది. అందరూ ఆనందభైరవి రూమ్లోకి వెళ్తారు. ఇక కబోర్డ్స్ చెక్ చేస్తూ ఉండగా దామినికి ఆనందభైరవి కబోర్డ్లో డబ్బుల బ్రీఫ్ కేస్ కనబడుతుంది. ఆ బ్రీఫ్ కేస్ బయటికి తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులని అందరికీ చూపించగానే ఆ బ్రీఫ్ కేస్ తన కబోర్డ్లోకి ఎలా వచ్చిందో తెలియక ఆనంద షాక్ అవుతుంది. బ్రీఫ్ కేస్ ఆనందభైరవి రూమ్లో ఉండడంతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఆనంద దొంగ అంటూ ముద్ర వేస్తుందా దామిని? ఈ దొంగతనం నేరం నుండి ఆనందభైరవి తెలివిగా ఎలా తప్పించుకొని అనన్యని బుక్ చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.